నమస్కారం. నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు ప్రధానంగా చాలామంది పేషెంట్స్ నుండి నేను వినే క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ తర్వాత ఫాస్ట్గా రికవర్ అవ్వాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలా కామన్గా నేను వినే క్వశ్చన్ అనమాట. ఇది ప్రధానంగా చాలా మంచి క్వశ్చన్. దీనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఆపరేషన్ ముందు నుండే అరుగుదల ఏ స్టేజ్లో ఉంది, ఏ స్టేజ్లో మీరు ఆపరేషన్ చేయించుకోవాలని డిసైడ్ అయ్యేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. బాగా అరుగుదల ఎక్కువగా ఉండి వంకర్లు ఎక్కువగా అయిపోయి కాళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఆపరేషన్కి వచ్చినప్పుడు రికవరీ అనేది చాలా లేట్గా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ రోజులు యాక్టివ్గా నడవకపోవడం వల్ల, ఎక్కువ రోజులు మూమెంట్స్ చాలా బాగా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే మజిల్ వీక్నెస్ బాగా పెరుగుతుంది. తొడ కండరాలలో మజిల్ వీక్నెస్ బాగా పెరుగుతుంది. దానివల్ల కూర్చొని లేవడానికి ఇబ్బంది అనేది ముందు నుండే ఉంటుంది. దానివల్ల రికవరీ చాలా డిలే అవుతుంది అనమాట. దీనికి ప్రధానంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే తొందరగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. భయంతో ఎక్కువ రోజులు సర్జరీకి వెళ్లకుండా డిలే చేయడం వల్ల అడ్వాంటేజ్ మీకు ఏమి ఉండదు. సర్జరీ కన్నా ముందే మీరు ఎప్పుడైతే సర్జరీ అనుకుంటున్నారో ఒక నెల 2 నెలల ముందు నుండే మంచిగా ఎక్సర్సైజెస్, ప్రాపర్గా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, మోకాలికి సంబంధించిన ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఈ క్వాడ్రిసెప్స్ మజిల్ స్ట్రెంత్ బాగా పెరిగిందంటే కూర్చొని లేవడానికి ఇబ్బంది అనేది బాగా తగ్గుతుంది మీకు. ఆపరేషన్ తర్వాత వెంటనే బరువు పెట్టడానికి ఎక్కువగా ఇబ్బంది ఉండదు చాలామందికి. కూర్చొని లేవడానికి ఇబ్బంది అనేది ఉంటుంది. అది ముందు నుండి ఉండే వీక్నెస్ వల్ల. ఆ మజిల్ వీక్నెస్ని ప్రివెంట్ చేయడానికి బాగా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. అది ఒక రీజన్. రెండవది ఏంటి అంటే చాలామంది ఎక్కువగా నడవలేకపోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఆస్టియోపోరోసిస్ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఎముకలో పట్టుతుమ్ము అనేది బాగా తగ్గుతుంది. అందువల్ల వాళ్ళకి మామూలు మోకాలు నొప్పులు కాకుండా ఓవరాల్గా బాడీలో బోన్స్ అన్నీ పెయిన్ఫుల్గా ఉంటూ ఉంటాయి. బరువు పెట్టి నడిచే అంటే లోవర్ లింబ్, లెగ్ ఎముకలు, స్పైన్ ఎముకలు ఇవన్నీ బాగా పెయిన్ఫుల్గా ఉంటాయి. ఆస్టియోపోరోసిస్ని ఎవాల్యుయేట్ చేసుకోవడానికి బిఎండి అనే టెస్ట్ ఒకటి చేసుకుని బాగా సివియర్గా ఆస్టియోపోరోసిస్ ఉంటే మనం ఆపరేషన్కి ముందే ఆస్టియోపోరోసిస్కి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది తీసుకోగలగాలి. బోన్ స్ట్రెంగ్త్ని పెంచాలి. అప్పుడు ఆపరేషన్ తర్వాత రికవరీ అనేది చాలా తొందరగా ఉంటుంది. ఇవి 2 ప్రధాన కారణాలు రికవరీని ఇన్ఫ్లుయెన్స్ చేసేవి. అందుకొరకు చాలామంది దగ్గర నేను వింటూ ఉంటాం ఏంటంటే కొంతమందికి చాలా తొందరగా రికవర్ అవుతున్నారండి, కొంతమంది అసలు చాలా రోజులు నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది లేచి నడవడానికి చాలా రోజులు సమయం పడుతుంది. ఇవన్నీ కామన్గా వింటూ ఉంటాం. ఏ ఒక్కరికి కండిషన్, వాళ్ళు సర్జరీ వచ్చే కండిషన్ ఒకేలాగా ఉండదు. వాళ్ళు ఎప్పుడు ఏ స్టేజ్లో ఆపరేషన్కి వచ్చారు, వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ మజిల్ స్ట్రెంగ్త్ ఎలాగా ఉంది, వాళ్ళ ఆస్టియోపోరోసిస్ బోన్ స్ట్రెంగ్త్ ఎలాగా ఉంది, వీటన్నిటిని వల్ల మన ఆపరేషన్ అనేది రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ప్రీ ఆపరేటివ్ ఎవాల్యుయేషన్లోనే ఇబ్బందులు అన్నీ మనం ముందే ఫైండ్ అవుట్ చేసుకుని అవన్నీ కరెక్ట్ చేసుకుని ఉంటే రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ స్టేజ్ ఆఫ్ ద ఆర్థరైటిస్ ఎప్పుడైతే 4th స్టేజ్లో ఉంది, మోకాళ్ళు 4th స్టేజ్కి వచ్చేసే ఆర్థరైటిస్లో నడవడానికి ఇబ్బంది పెరుగుతుంది, ఏజ్ 60 దాటిందంటే ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేసుకుని అసలు లేవలేనంత వరకు అలాగే వెయిట్ చేసి తర్వాత ఆపరేషన్కి వస్తే రికవరీ అనేది అంత ఫాస్ట్గా ఉండదు. ఇదంతా సింపుల్ థింగ్. ఇబ్బంది ఎప్పుడు ఎక్కువగా ఉంది, నడవడానికి ఇబ్బంది ఎక్కువగా ఉంది, వంకరగా నడవడం స్టార్ట్ అయిపోయింది, నడుము నొప్పి కూడా స్టార్ట్ అయిపోయింది, స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉందంటే 100% ఆపరేషన్ అవసరం. అది వయసుతో నిమిత్తమే లేదు. అది 40 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వరకు ఎప్పుడైనా ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే చేసుకుంటే రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎర్లీ ఎవాల్యుయేషన్, ఆపరేషన్కి ముందు ప్రాపర్ ఎక్సర్సైజెస్, ఆపరేషన్ తర్వాత కూడా మంచి ఎక్సర్సైజెస్, ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేస్తే రికవరీ చాలా బాగా ఉంటుంది.